ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అలానే ఈరోజు మనము రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి ఈ మూడింటిలోకి సరిపోయేలాగా ఒక పౌడర్ వేస్తున్నాము. అదేమంటే కరివేపాకు పొడి. కరివేపాకు పొడి ఎలా చేయాలో నా స్టైల్లో నేను చెప్తాను. రండి, నాకు కావాల్సినవి ఏమేమి కావాలో చూద్దామా? ఎండబెట్టుకున్న కరివేపాకు, 4 స్పూన్లు ధనియాలు, 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు ఉద్దిపప్పు, 1 స్పూను జీలకర్ర, ఉప్పు, తెల్లగడ్డలు, 12 ఎండుమిరపకాయలు, నిమ్మప్పు. చిన్న ప్యాన్ పెట్టేసుకుందాము. ఇదే సరిపోతుందండి. కుట్టి ప్యాన్ భలే ఉంది కదా. స్టవ్ అంటించి లైట్గా హీట్ అయిన తర్వాత పెనము ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. సిమ్లో పెట్టి వేయించిన జీలకర్ర వేసేద్దాం. ఉద్దిపప్పు కూడా సిమ్లోనే పెట్టి వేయించాలి. మనకి ఇది ఆయిల్ వేస్ట్ చేసుకున్నామంటే 1 నెల బయట ఉన్నా ఏం కాదు ఆయిల్ వేస్ట్ చేసుకుంటే. కానీ మనకి ఆయిల్ వేయకుండా చేసినామంటే మినిమం 3 మంత్స్ బయట ఉన్నా కూడా ఏం కాదు. ఆయిల్ వేయకుండా చేసుకున్నామంటే 3 మంత్స్ ఉంటుంది ఇది. అదే ఆయిల్ వేసుకున్నామంటే 1 నెలే ఉంటుంది. మళ్ళీ మనకు ఆయిల్ ఇట్ట మగ్గు వాసన వస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత అలాగే స్మెల్ వస్తుంది. నెల రోజు చేసుకునే వాళ్ళు ఆయిల్ వేసి చేసుకోవచ్చు. 3 మంత్స్ పెట్టుకోవాలి. అట్లానే అనుకో ఆయిల్ లేకుండా చేసుకోండి. పొడి పొడిగా ఉంటుంది అది. సిమ్లోనే పెట్టి వేయించినామంటే ఆ గింజ లోపల దాకా బాగా వేగుతుంది అది. అప్పుడు ఆ ఫ్లేవరు మనకి అన్నంలో వేసుకున్నా, రైస్లో వేసుకున్నా బాగుంటుంది. హైలో పెట్టి చేసినామంటే బాగోదు, అది పచ్చి వాసన వస్తుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఈ స్పూన్తో వేసాను నేను. కరివేపాకుని ముందుగా ఎండబెట్టేసాను నేను. పచ్చిగా చేసుకునేట్టుగా అంటే, కానీ నాకు అది కొంచెం పచ్చిగా వేయించినామంటే మళ్ళీ ఒక అనుమానం అది ఎక్కడ పాడైపోతుందో అనేసి. ఎందుకు వచ్చింది చెప్పేసి ముందుగానే నేను దీన్ని బాగా ఎండబెట్టి పెట్టేశాను. సౌండ్ వస్తుంది చూడండి. ఇదో మళ్ళీ లైట్గా సేదగిలితే చాలు. మళ్ళీ మన ఉద్దిపప్పు లైట్గా వేయించుకున్నాం. ఇలాగా గోల్డ్ కలర్లో వస్తే చాలు. లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలు. సిమ్లోనే పెట్టి వేయించుకోండి. తర్వాత పచ్చెనపప్పు వేసుకుందాం. ఇది కూడా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే పెట్టి వేయించాలి. ఒకసారి ఈ పప్పులు వేసామంటే మినిమం 7 మినిట్స్ 8 మినిట్స్ పడుతుంది. సిమ్లోనే ఉందంటే. పచ్చెనపప్పు కూడా లైట్ గోల్డ్ కలర్లో వచ్చింది. ఇంకా వేసుకుందాం అది కూడా. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందామా. లైట్గా వేడైతే చాలా ఆకు. ఆల్రెడీ ఎండబెట్టిందే కాబట్టి వేడైతే చాలు. ఊరికడ సెగ అయితే చాలు, ఆపేసేయచ్చు. ఇప్పుడు ధనియాలు. ధనియాలు మాత్రం 4 స్పూన్లు వేసుకున్నాను. మిగతా ఉద్దిపప్పు, శనగపప్పు 3 స్పూన్లు వేసాను. జీలకర్ర 1 స్పూన్ వేసాను. ఇంకా కరివేపాకు 3 పిడికిలు, పెద్ద పిడికిలు 3 పిడికిలు. ఎండుమిరపకాయలు 12. తెల్లగడ్డలు వచ్చేసి ఒక 10. తెల్లగడ్డలు 10 కాదు, 10 పాయలు. కరివేపాకు లైట్గా సెగదగిలింది దీనికి. ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం దీంట్లోనే. ధనియాలు కూడా వేగింది కదా, నీళ్ళు వేసేద్దాం. ఎండుమిరపకాయలు వేసేద్దాం. ఇప్పుడు ఒక 12 వేసుకోవాలి. నేను 12 వేసాను. మీకు కావాలంటే కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేద్దండి. ఈ 12 కన్నా ఇంకొక 2 కాయలు 3 కాయలు ఎక్స్ట్రా వేసుకోండి అంతే, కొంచెం కారం ఎక్కువ కావాలంటే.
ఎండుమిరపకాయలు కూడా లైట్గా వేగి కొద్దిగా బ్లాక్ అనిపిస్తే తీసేసేయాలి. ఎక్కువ వేగిందంటే ఘాటు వస్తుంది మళ్ళీ అది కూడా. వీటిని బాగా చల్లారినాక మిక్సీ పెట్టేద్దాం. దీంట్లోనే తెల్లగడ్డలు వేసేద్దాం. మిక్సీ వేద్దాం. ఇది వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టించేద్దాం. ఇది దీనిలో కొంచెం సాల్ట్ మీకు ఎంత కావాలంటే అది వేసుకోండి. తర్వాత ఇది నిమ్మ ఉప్పు, చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకున్నామంటే మనకి లైఫ్ రాదు అది, కాబట్టి నిమ్మకాయ ఉప్పు వేసుకోవచ్చు మనం దీంట్లో. చూడండి ఇలాగా కొంచెం తుక్కు కొట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మిక్సీకి ఇప్పుడే వేసాం కదా, ఇది బాగా చల్లారినాక ఒక గాజు గ్లాసులు పెట్టుకున్నారంటే బాగుంటుంది. ఈ వేడి మీద పెట్టేసి అట్లే మూత పెట్టేద్దండి. అలా పెట్టామంటే తొందరగా పాడైపోతుంది ఆ వేడికి. ఇలా బాగా చల్లారేదాకా ఆరనిద్దాం. ఇలాగ బరబరగ్గా ఉండాలి. అన్నంలోకైనా ఇడ్లీలోకైనా మనకి ఎప్పుడన్నా వంట చేసే టైం అలాంటివి లేనప్పుడు ఇది వేసుకొని తినేయచ్చు. అలాగనే కరివేపాకు పక్కన పెట్టేస్తూ ఉంటారు, దీంట్లో ఛాన్సే లేదు పక్కన పెట్టేకి. మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిది కరివేపాకు. చూసారు కదా కరివేపాకు పొడి ఎలా చేయాలనేసి. అలానే నేను చెప్పిన కొలత చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకున్నాంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాంటే లేదా కొద్దిగా కాంచిన ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. అలానే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, అలానే మా వీడియోస్ చూసిన వాళ్ళకి, అలానే మాకు లైక్స్ కొట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇలానే మా ఛానల్ సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.